16-17 వచనాలు ఆరాధన కొరకై కీర్తన గ్రంథం 34వ కీర్తన 16-17 వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. నీతిమంతుల 35వ కీర్తన 16-17. విందుకాల మందు వారు దూషణలాడు వదలబోతు వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకొందువు. నువ్వు ఎందాక చూచుచూ ఊరకొందువు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నుండి విడిపించుము. అప్పుడు మహాజనములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. జీవగల తండ్రి, ఈ మాటలు మా వెనుకల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆరాధన కొరకై అనుగ్రహించమని సహాయపడమని స్తుతిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతించడానికి గల కారణం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి నిన్ను స్తుతించాలి అంటే నాకు నువ్వేం చేయాలో చెప్పాడు. పోయిన ఆరాధన వర్తమానంలో మనం ఏమి ధ్యానం చేసామంటే, మనము దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో ధ్యానించాం. పోయిన ఆదివారం ఏం ధ్యానించాం? ఎందుకు పుట్టించాడు? దేవుని మహిమ కొరకు, ఆయనను మహిమపరచడానికి, ఆయన పూజించటానికి, ఆయన ఆరాధించటానికి, ఆయనను కీర్తించి శ్లాఘించి గణపరచటానికి టోటల్గా ఎందుకు పుట్టించాడంటే, ఆయన మహిమ కొరకు, ఆయన మహిమపరచడమే మనం డ్యూటీగా పుట్టించినట్టుగా పోయిన వారం ధ్యానం చేశాం. ఈ వారం ఏంటంటే, అసలు మనం దేవుని స్తుతించడానికి గల కారణాలు ఏంటి? దేవుణ్ణి మనం స్తుతించాలంటే దేవుని ద్వారా మనం పొందవలసినటువంటి ఈవులు, దేవుని ద్వారా మన జీవితంలో అనుభవించబోతున్నటువంటి ఆ ప్రతి పరిస్థితిని బట్టి మనం ఆయన్ని స్తుతించటానికి అర్హులమై ఉన్నాము. నువ్వు ఇది చేస్తే ఒక వ్యక్తికి థ్యాంక్స్ ఎప్పుడు చెప్తారు? ఏదైనా చేసినప్పుడే, లేదంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమని చూడండి, 35వ కీర్తనలో 18వ వచనం ఏమనంట? అప్పుడు మహాసమాజంలో, అప్పుడంటే ఎప్పుడు? అప్పుడు 17 వచ్చింది కదా. అప్పుడంటే ఎప్పుడు? ప్రభువా నీవు ఎందాక చూచుచు ఊరకుందువు. వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణము సింహముల నోట నుండి అంటే అలా విడిపించబడినప్పుడు ఏం చేయొచ్చంట మనం? అంటే ఎక్కడి నుంచి విడిపించినప్పుడు? సింహముల నోట నుండి విడిపించినప్పుడు ఈ మనిషి ఏం చెప్తాడంట? దేవుణ్ణి స్తుతిస్తాడంట, దేవునికి థ్యాంక్స్ చెప్తాడు. అంటే ఏదో ఒక ఘోరమైన ప్రమాదము నుండి ఎప్పుడైతే దేవుడు
దాని నుండి మనల్ని విడిపిస్తాడో అప్పుడు మనం ఏం చేయగలమంట? దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాం. లేదంటే మనకు దేవుణ్ణి స్తుతించి ఆరాధించాల్సిన ఆలోచన కూడా రాదు. లేదు కాదు, రాదు. ఉంది అవకాశం. అంటే అన్ని పోయినప్పటికీ మనం ఆరాధించాల్సిందేనంట దేవుణ్ణి వాస్తవికంగా. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాని నీకు తెలియజేయుటకు ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు తొలగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను. ఏమంటున్నాడు? యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే ఏదో చేస్తేనే కాదు మనం ఆయన స్తుతించాల్సింది. యోబు దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నాం? కీర్తనకారుడు 35:18 ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణములను విడిపిస్తే రక్షిస్తే నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తానంట. మరి ఇక్కడ యోబు ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను. అంటే మనకు శ్రమైనా, కష్టమైనా, ఇబ్బందైనా, ప్రమాదమైనా, అప్పులైనా, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్యమైన, యాక్సిడెంట్లైనా, మరణాపాయమైన, మంచినీళ్ళు, కనీసము మంచినీళ్ళు తాగటానికి లేకపోయినా మనం ఏం చేయాలంట? అన్నీ ఉన్నప్పుడు స్తుతించడం కాదు. యోబు దగ్గర ఆరోగ్యం లేదు, ఆస్తులు లేవు, అన్నీ కోల్పోయినాడు. కానీ దేవుడిని ఏం చేసినాడు? స్తుతించాడు. అంటే ఏవేవో మనకి కలిసి వస్తే దేవుని స్తుతించి ఆరాధించడం కాదు. అసలు మన డ్యూటీ ఆయన స్తుతించి ఆరాధించాలి. ఎవడైనా ఫెయిల్ అయినప్పుడు స్తుతి గుడిగా, కృతజ్ఞత గుడిగా పెట్టుకుంటాడా? ఈ ప్రకారం చూస్తే యోబు గ్రంథంలో చదివినట్టుగా పెట్టుకోవాలి. మనం ఏం చేయాలి? పెట్టుకోవాలా. ఇప్పుడు ఇది పెట్టుకోవాలా? అకౌంట్లో డబ్బులు పోయినాయి కదా. ఏమైనా అకౌంట్లోకి రావడం కాదు, ఏమైనా పోయినాయి. పోయినప్పుడు ఏం చేయాలా? ప్రభా నీకు స్తోత్రం అయినా నా అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తారు. అప్పుడు వాళ్ళు సైబర్ నేరగాడు, దొంగలో మోసగాడు నాకైతే తెలీదు. మొత్తాన్ని నా అకౌంట్లో నుంచి పోయినా నీకు స్తోత్రం ప్రభా, ఇంకోసారి ఇట్లా జరగకుండా చూడు. అందుకే కృతజ్ఞత. ఎందుకు పెట్టాలి? ఇంకోసారి ఇటు జరగకుండా చూడు ప్రభాని ఆయనను కాకబట్టడానికి కృతజ్ఞత. కాబట్టి మన జీవితంలో ఏదో జరిగింది అనేది కాదు, ఏది జరగకపోయినా మనం దేవుణ్ణి ఏం చేయాలా? ఏం చేయాలంట? స్తుతించాలి. అసలు ఆయన పుట్టించిన పర్పస్ ఏంటి? మనం ఆయన్ని మైపరచడమే. ఇంక వేరే ఆప్షన్ మనకు లేదు. ఆయన ఎక్కడ అంటున్నాడు? నీవు నా ప్రాణమును విడిపిస్తే నేను ఖచ్చితంగా నేను ఏం చేస్తా? ఇది కూడా ఒక రకంగా మంచిదే కదా. ఎందుకంటే ఇది కూడా ఒక రకంగా మంచిదే. చూడండికి ప్రవక్త ఇర్మియా ఏం చెప్పాడో 14వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా ఏం చెప్పాడో చూడండి. ఇర్మియా ఏం చెప్పాడు? 14వ అధ్యాయం 17వ వచనం. తొందరగా మనం కొన్ని విషయాలు చూద్దాం.
నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యకం గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది. ఎంత ఎంత 17 14 ఆపోజిట్ చదువు 17-14 చదువు. యెహోవా యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నీవు నన్ను స్వస్థపరచును, నేను స్వస్థత నందును, నేను స్వస్థత నందును, నన్ను రక్షించుము, నన్ను రక్షించుము, నేను రక్షింపబడదును, నేను రక్షింపబడదును, నేను నిన్ను స్తోత్రించుటకు నేను నిన్ను స్తోత్రించుటకు. నీవే కారణభూతుడు. ఇప్పుడు అర్థమైందా ఏం చెప్తున్నాడు? నీవు నన్ను స్వస్థపరిస్తే నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తాను, నీవు నన్ను రక్షిస్తే నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తాను. నువ్వు స్వస్థపడకుండా నేను స్వస్థత పొందను, నువ్వు రక్షించకుండా నేను రక్షణ పొందను. నీవే నా స్తోత్రములకు కారణభూతుడు, నీవే నా స్తుతికి ఆధారభూతుడు, నీవే నా రక్షణ కర్త, నీవే నా రక్షణ ఆధారం. సమస్తానికి నీవు ఆధారమని ఇక్కడ యెరెమీయా గ్రహించగలిగాడు. కీర్తనకారుడు ఏమంటాడు? నా ప్రాణమును విడిపించుము, నేను నిన్ను స్తుతిస్తాను. యెరెమీయా అంటున్నాడు, నన్ను స్వస్థపరచుము, నన్ను రక్షించుము, నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తాను. ఈ ముగ్గురులో వ్యత్యాసము ఎవరు ప్రత్యేకత కలిగిన వారిగా అర్థమవుతున్నారంటే, యోబుకి వీళ్ళందరికంటే చాలా ప్రత్యేకత కలిగిన వారు. వీళ్ళు దేవుని దగ్గర ఏదో ఆశించిన తర్వాత చెప్తున్నారు, ఆయన స్తుతించి ఆరాధించారు. కానీ ఇక్కడ యోబు అన్నీ పోయినా సరే, నీవు నన్ను ప్రాణం తుంచావు చూడు, నా బాడీలో ఏమున్నా ఏం పోయినా నువ్వు నన్ను ప్రాణం తుంచావు, అందుని బట్టి నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తాను. త్వరగా నేను 2-3 విషయాలు మనం చూద్దాం రండి. మొదటి చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూస్తే 119 కీర్తన 113 వచనం. కీర్తన 119, 113. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నాకు మరుగుచోటు, నా కేడము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎంత కీర్తన ఎంత వచ్చిన 113, 119. 113లో ఏమని రాయబడుతుందంటే, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, ఇంకా నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం, నాకు మరుగుచోటు, నా కేడెమును. అంటే మనం ఎక్కడ దాక్కోగలం, ఎక్కడ భద్రంగా ఉండగలం? నా మరుగు అంటే అర్థం ఏంటి? దాక్కోవడం అని అర్థం. అంటే ప్రమాదము తప్పించబడడానికి, ప్రమాదం రాకుండా ఉండడానికి తప్పించబడడం, లేకుంటే విడిపించబడడం. ఇది నిర్గమకాండంలో కనుక మనం చూస్తే బహుశా 17 అధ్యాయము లేదా 33:17 ఒకసారి చదువు. 33:17 కానీ 17:30.
బండ సందులో ఉంటాడు. నీ మహిమను నాకు చూపించి 33 అనుకుంటా చూడండి. 18 అదే. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమే ఇంతయు నీ ఎదుట కనుపరచు యెహోవా నామమును. కాబట్టి ఇక్కడ తన దాగు చోటు దేవుడు దాచాడు. 20-21 చదివితే అంటే ఘోరమైన ప్రమాదం, చచ్చిపోతాడు అక్కడ మోసేను ఆ ప్రమాదం నుంచి ఎవరు భద్రపరిచారు, ఎలా భద్రపరిచాడు అక్కడ చూడండి. ఏమని రాయబడుతుంది? మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు. అంటే ఇప్పుడు ఏమైపోయే అవకాశం ఉంది? మోసే చనిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు తన ప్రాణము, తన ఆశయాలు అన్నీ నిర్వీర్యమైపోతాయి. కానీ ఇప్పుడు ఎవరు దాచిపెట్టారు? చదువు. మరియు యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువులను నా మహిమను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళకు నా చేతితో నిన్ను. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు? నా దాగు చోటు, నా మరుగు చోటు. ఎందుకు దాక్కుంటాడు దొంగ? పోలీసులు వస్తుంటే తప్పించుకోవడానికి, విడిపించుకోవడానికి, ఎస్కేప్ అవటానికి, అంటే ప్రమాదముని తప్పించుకోవటానికి. అందుకే దావీదు అంటాడు, కీర్తనకాడు, నా కొండ నా కోట నీవే, నా దాగు చోటు నీవే. అలా నీవు ఉండబట్టి నేను ఇవాళ ప్రాణప్రాప్తులుగా ఉండగలిగాను. అంటే నాకు బదులుగా నీవు మరణం చెందావు, నేను పొందవలసిన మరణం నీవు చెందావు. నన్ను దాచావు, నన్ను దాచిపెట్టావు. నన్ను ఏమంటున్నాడు? దాచిపెట్టి, నా దాగు చోటు నీవే, నన్ను దాచిపెట్టి. కాబట్టి అందును బట్టి మనం దేవుడిని ఏం చేయాలంట? స్తుతించి ఆరాధించాలి. సామెతలు 18:28-16 చదవండి. సామెతల గ్రంథం 28 వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. 28:16. ఏంటిదంటే అది వివేకం లేనివాడవై. ఏంటిదంటే అది అంటే అధ్యాయము, పుస్తకం అని అర్థం. సామెతలు 28:16. కాబట్టి మరణమైపోవలసిన మనం ఏమైపోవలసిన మనం మరి ఇప్పుడు ఎలాగంట? ఏమవుతాడంట? దీర్ఘాయుష్మంతుడు. సొలొమోను చెప్తున్నాడు దీర్ఘాయుష్మంతుడు. అంటే ఆ మరణం తప్పించబడడానికి దేనివల్ల సాధ్యమవుతుందంట? పైభాగం చదువు. దుర్లాభమును ద్వేషించువాడు. మరి మనందరం దుర్లాభమును అపేక్షించేవాళ్ళం, మన దేవుడు ద్వేషించేవాడు, మనం అపేక్షించేవాళ్ళం. సందర్భ సహితంగా మాట్లాడాలి. మనం అపేక్షిస్తాం, ఆయన ఉపేక్షిస్తాడు. అంటే మనం అపేక్షించే వారం అయినప్పటికీ ఇంకా మనము దీర్ఘాయుష్మంతులం ఎలా అయ్యాం? ఎలా మరణం తప్పించుకున్నాం? అంటే మనకు బదులుగా ఏమి ఆశించని, ఏం ఆశించడం అంటే సమస్తాన్ని విడిచిపెట్టి, పరలోక వైభవము, కెరాపులు శరాపులు అన్నిటిని విడిచి రిక్తుడిగా దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. వాస్తవికంగా
అకాల మరణం చెందాడు. ప్రభునేసుక్రీస్తు అనేవయ్యారు అకాల మరణం చెందాడు. ఎవరి కోసం? మనల్ని దీర్ఘాయుష్వంతులు చేయటానికి. అంటే ప్రాణమును మరణం నుండి తప్పించడానికి ఆయన మరణమును రుచి చూశాడు. మనం తప్పించడానికి, మన ఆయుష్కాలను పొడిగించడానికి, మనల్ని మరణం నుంచి విడిపించడానికి ఆయన ఏ దుర్లాభాన్ని ఆశించిన ఆయన దుర్లాభం ఆశించుతున్న మనల్ని విడిపించడానికి ఆయన మరణాన్ని రుచి చూశాడు. అనేక పర్యాయంలో నాకు రూపాయి కలిసి వస్తే బాగుంటుంది అనుకుంటా. ఏమనుకుంటా? దుర్లాభాపేక్ష అంటారు దాన్ని. ఏమంటారు? ఇప్పుడు కూలి పనికి వెళ్ళారయ్యా, వస్తా ఉన్నారు, పల్లికాయలు బాగా పండిన చెట్టు చేను ఉంది. ఏం చేస్తారు? చెలికాయ దాంట్లో పోయి తప్ప ఏం చేస్తారు? దోసకాయలు, మామిడికాయలు, ఏమిటి గోంగూరను బాగా కనపడింది. అందులో ఎవరు లేరు. ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? దుర్లాభం. అపేక్షించారు. మనిషి అట్లాంటివి లేకుండా ఉండాలనుకుంటాడు. వాడన్నా ఎన్నో దొంగిలిస్తున్నారు. మనిషి చూస్తూ ఉండగానే దొంగిలించే వాళ్ళు ఉన్నారు. దాని దుర్లాభాన్ని అపేక్షించేవాళ్ళు. అంటే వాళ్ళ అకాల మరణం చెందాలి. దీర్ఘాయుష్వంతులు అవడానికి వీలు లేదు. మరి ఎవరు అకాల మరణం చెందాలి? ఎవరు దీర్ఘాయుష్వంతులు చేశారు? మనం అకాల మరణం చెందాలి. దేవుడు దీర్ఘాయుష్వంతులు ఉండాలి వేసుకున్నవాడు. కానీ ఆయన అకాల మరణం చెంది మనం దీర్ఘాయుష్వంతులుగా చేశాడు. ఇలాంటి దుర్లాభాన్ని అపేక్షించేవాడు. ఇలాంటి మన కొరకు ఆయన త్యాగం, ఆయన సమర్పణ, ఆయన ప్రాణాన్ని పండుగ పెట్టి మన ప్రాణాన్ని ఏం చేశాడు? విమోచించాడు. చూడండి వచ్చిన చూద్దాం. ఆయన ప్రాణాన్ని పండుగ పెట్టాడు, మన ప్రాణాన్ని విమోచన కొరకు. ఆమోసు 15:15 చదువు. ఆమోసు 5:15 వచ్చు. ఆమోసు గ్రంథం 5:15 వచ్చు. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఏమంటున్నాడు? కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు. మరి దేవుడు ఎవరిని ప్రేమించాడు? కీడుని ఆయన ద్వేషించాడా? కీడుని మనం ద్వేషించగలమా? ఆయన ఎవరిని ప్రేమించాడో రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. మనమైతే కీడుని ద్వేషించి మనం కీడుని ఇష్టపడతాం, ద్వేషించలేం. అయితే దేవుడు మన ఎడల తన మహాప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. 10వ వచనం, మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదు. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, మనం శత్రువులమై ఉండగా కూడా దేవుడు, మనం కీడు చేశాం దేవునికి, అయినా ఆయన ఏం చేస్తున్నాడంటే మనని కీడు చేసినప్పటికీ ద్వేషించకుండా ప్రేమించాడు. మనం శత్రువులమై ఉండగా కూడా. అంటే అది అందువలన మనం ఆయన ఏం చేయాలా? స్తుతించి ఆరాధించాలి. ప్రభువా, నేను ధర్మశాస్త్రాన్ని ప్రేమించలేను, నీ వాక్యానుసారంగా జీవించలేను, నీకు అనుకూలంగా బ్రతకలేను, మరణానికి పాత్రుడు, కీడును
జయించలేనటువంటి వాడు, మరణానికే పాత్రుడు. తర్వాత మేలు చేయాలన్నటువంటి ఆలోచన నాకుంది కాబట్టి నేను మేలు కూడా చేయలేనటువంటి వాడు, నేను శత్రువు. వాళ్ళు చెప్తాడు రోమపత్రికలు అనుకుంటా 7వ అధ్యాయము 18-19 చదవండి. మేలైనది చేయనెరిగి ఉండియు అసాధ్యం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 18. మీరేదో చేయవాలని కోరిక నాకు కలుగుతున్నది కానీ ఎన్నో అధ్యాయం? రోమా రోమ 7:18. రోమ 7:10 చదువు. మేలైనది నాయందు అనగా నా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట. ఇప్పుడు మనం మరణానికి పాత్రమా కాదా? శరీరం ముందు మంచిది లేదంట, మేలైనది చేయాలన్న కోరిక ఉంది కానీ అది చేయలేకపోతున్నాం. అంటే మనం ఇతరులకి నష్టాన్ని పంచడం, దేవుడు కూడా నష్టపరిచే శత్రువులు. అయినా సరే దేవుడు మనల్ని మరణము నుండి మన ప్రాణమును విమోచించాడు. వేదన చెందకుండా, యుగ యుగాలు నరకానికి వెళ్ళకుండా విడిపించాడు, విమోచించాడు. కాబట్టి మనం ఆయన ఏం చేయాలా? స్తుతించి ఆరాధించాలి. ఎఫెసీలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా, ఒకసారి చదివింది. 2వ అధ్యాయం 13వ వచనం కానీ ఆయన మనల్ని ఎలా విడిపిస్తూ వచ్చాడు? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అదేగా ఆయన మన సమాధానమై ఉండి. ఎఫెసీ 1:14 2 చెప్పారా? 1:13-14 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరుగా ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడంట? సంపాదించుకున్నాడంట. ఆయన సంపాదించుకోవడానికి మనం సంపాదించుకోవడానికి తేడా ఉందా లేదా? పౌలు సంపాదించుకోవడానికి కూడా తేడా ఉందా లేదా? ఏం సంపాదించుకున్నాడు పౌలు? పౌలు ఏం సంపాదించుకున్నాడు? పౌలు ఏం సంపాదించుకున్నాడు చూడండి. ఇక్కడ 3 విషయాల సంపాదన గురించి మాట్లాడాడు. మొదటిది పౌలు ఏం సంపాదించుకున్నాడో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదవండి. మళ్ళీ ఇటుకి రాండి, మళ్ళీ ఇటుకి వస్తాం. 3 విషయాలు చెప్పిన తర్వాత మళ్ళీ ఇటుకి వస్తాం. ముందు పౌలు ఏం సంపాదించుకున్నాడు? ఆయనను ఏవేవి నాకు లాభకరములో ఉండును వాటి నిమిత్తము క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుంది. నిశ్చయముగా దాని పై వచ్చిన చదవండి అయ్యా. సబ్జెక్ట్ అక్కడనే చదివితే చాలా చిన్న మాట చాలు. ఆ స్టోరీ అంతా 2 గంటలు పడుతుంది, టైం వేస్ట్ అవుతుంది. క్రీస్తును సంపాదించుకొని ఉంది. ఏం సంపాదించుకోవటం? 8వ వచనం 9వ వచనం క్రీస్తును సంపాదించుకొని అర్థమవుతుందా? పౌలు ఎవరు సంపాదించుకున్నాడు? క్రీస్తును సంపాదించుకున్నాడు.
మరి క్రీస్తు ఎవరు సంపాదించుకుంటున్నాడు ఇక్కడ? ఎఫెసీ 1:14 క్రీస్తు ఎవరు సంపాదించుకుంటున్నాడు? దేన్ని సంపాదించుకుంటున్నాడు? ప్రజలు ఆయన సంపాదించుకున్న ప్రజల్ని. విమోచన కలుగుతుంది. మరి మనుషులు ఎవరు సంపాదించుకుంటున్నారు? యాకోబు పత్రిక 4:14, 2:14 చదవండి. మనుషులు ఏం సంపాదించుకుంటున్నారు? భక్తుడైన పౌలు ఏం సంపాదించుకుంటున్నాడు? యేసుక్రీస్తు ఏం సంపాదించుకుంటున్నాడు? నీవు నేను మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఇంతటే పడుతుందా? 4:12-14 చదవండి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి 13-14. 4:13-14. నేడైనను నేడైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకుని వారలారా. రేపేమి సంభవించినో మీకు తెలియదు. చాలు. ఇక్కడ అర్థమైందా? భక్తుడైన పౌలు ఏం సంపాదించుకుంటున్నాడు? మనుషులు ఏం సంపాదించుకుంటున్నారు? యేసుక్రీస్తు ఏం సంపాదించుకుంటున్నాడు? ఏంటి నీ సంపాదన? ఆశ్చర్యం వేస్తుందా లేదా? ఆయన ఎవరు సంపాదించుకోవడానికి ఏం వదులుకున్నాడ? అన్ని వదులుకున్నాడు క్రీస్తుని సంపాదించుకోవడానికి పౌలు. మరి క్రీస్తు ఎవరు సంపాదించుకోవాలనుకుంటున్నాడు? ఏం సంపాదించుకోవాలనుకుంటున్నాడు? ఏంటి కొరకు ఏం పోగొట్టుకుంటున్నాడు అంటే క్రీస్తు ఏం చెప్తుంది? ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలిగిన నిమిత్తం. సంపాదించుకున్న పుట్టినట్లు చూడండి ఏం రాయబడిందో. ప్రేమను అని సారాంశమని రాయబడింది. ఆయన ప్రేమను పంచేవాడు కదా. ప్రేమను సంపాదించడం ఏంటి అంటే మనుషులలో ప్రేమ లేని మనుషులలో ఆయన ఏమి పుట్టించాలనుకుంటున్నాడు? ప్రేమ చేత నింపి వారిని సంపాదించాలి. క్రోధము, కక్ష, కుళ్ళు, కుతంత్రాల చేత దాడి చేసి కొట్టి చంపి అభివృద్ధిని చేసుకోవడం కాదు, పోగేసుకోవడం కాదు, అక్రమంగా ప్రాణం పెట్టి ఒక్కొక్క వ్యతిరేకమైనటువంటి వ్యక్తిని, నశించిపోతున్న వ్యక్తిని, నరకానికి వెళ్తున్న వ్యక్తిని ఏం చేస్తూ వచ్చాడు యేసుప్రభు? ప్రాణం పెట్టి ఒక్కొక్కరిని ఏం చేసుకుంటూ వచ్చాడు? సంపాదించుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కరిని ఎక్కడి నుంచి విడిపించి వచ్చాడు? మరణానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా విడిపించడానికి ఆయన తన ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి. ఒక్కొక్కరిని విడిపించడానికి ఒకేసారి చివరి రక్తపట్టు దారిపోయడానికి ఆయన మరణమును రుచి చూశాడు. ప్రాణమునే మనల్ని ప్రాణాన్ని విమోచించడానికి, మరణం తప్పించడానికి, రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆయన మరణాన్ని రుచి చూశాడు. ఆయన సమాధిని అనుభవించాడు. మృత్యుంజుడై మరణంలో సమాధిని గెలిచి మృత్యుంజుడై తిరిగి లేచాడు. అంటే ఏం సంపాదించుకోవడానికి? మనందరినీ సాతాను యొక్క కబంధస్థాల నుంచి, మరణం నుండి, నరకం నుండి సంపాదించడానికి ఆయన చివరి రక్తబొట్టు దారపుస్తున్న ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. మనం ఏమి అడిగినాను ఆయన మన మనవి ఆలకించునని. ఎన్నో అధ్యాయం వచ్చిన 5 యోహాను 5:15. 3:15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు
నరహంతకుని యందును ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. నిత్య జీవము ఉండదు. మరి 5వ అధ్యాయం 22 చూస్తే, చిన్నపిల్లలారా విగ్రహం జోలికి పోకపోయి జాగ్రత్తగా ఉంది. 21 కాదు 20. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుడి కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎత్తున్నాము. నిజమును నిత్య జీవమునై ఉన్నాడు. ఐదో అధ్యాయం 20లో లేదా? ఏంటయ్యా? 20-21 ఉంటుంది చూడయ్యా. 20లోనే ఉంటుంది కదా, మీరు చదవలేదా? ఏమంటే మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెను. టాపిక్ అక్కడ మాత్రం చదివితే సరిపోతుందని చెప్తా, టైం సేవ్ అవుతుంది. నిజమైన దేవుడును మీ బైబిల్లో లేదా? ఇంత టైం ఎందుకు వేస్ట్ అవుతుంది? ఆయన నిజమైన దేవుడు అని సార్, నిత్య జీవం ఉన్నాయి ఉన్నాడు. నిజమైన దేవుడును నిత్య జీవం అంటే వారి దగ్గర ఏం లేదంట. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, అది మొత్తం లింకులను కట్ అయిపోతుంది. అసలు సబ్జెక్ట్ లెక్కనే లేదు. ఏందో కూర్చున్నాము, లేచి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. పేపర్ మార్చి చదవడానికి ఇంత టైం పడుతుందా మీకు? నాకు అర్థం కాదు. 5వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం రావడానికి 15వ వచనం చదవడానికి ఎంత టైం కావాలి మీకు? తన సహోదరుని ద్వేషించువాడు మరి మళ్ళీ చెప్తున్నప్పుడు మళ్ళీ అదే చదవాలి. నిజమైన దేవుడు నిత్య జీవం అంటే మనుషుల దగ్గర ఏం లేదు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. మరి నిత్య జీవం ఎక్కడుంది? దేవుడు మనుషుల్ని చంపే వారి దగ్గర, మనుషుల్ని నాశనం చేసే వారి దగ్గర నిత్య జీవం లేదు. అంటే నిత్య నరకానికి వెళ్ళవలసిన మనల్ని నిత్య జీవంలోనికి నడిపించడానికి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పన్నంగా పెట్టాడు. ప్రాణాన్ని తీసేవారు ఉన్నారు, ప్రాణం పెట్టగలిగిన వాడు యేసుప్రభు వారు ఒక్కడు మాత్రమే. అంటే ఏమి నుంచి విడిపించడానికి? మరణం నుండి విడిపించడానికి, అక్రమం నుంచి విడిపించడానికి, ద్వేషం నుంచి విడిపించడానికి, క్రోధం నుంచి విడిపించడానికి, కక్షల నుంచి విడిపించడానికి, శత్రుత్వం నుంచి విడిపించడానికి, ఆయన మనల్ని సంపాదించుకోవడానికి ఆయన ఏం చేయాల్సి వచ్చింది? మనం అంటాం, చెమట కార్చి నేను నిన్ను దీన్ని సంపాదించుకున్నా అంటాం. ఇది నా కష్టార్జితం. మరి ఏమంటున్నాడు? నా ప్రాణాన్ని పెట్టి నిత్య జీవాన్ని నీకు ఇస్తున్నాను. నా ప్రాణం పెట్టి నేను నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాను. నా ప్రజలుగా చేసుకుంటున్నాను. నన్ను స్తుతించి ఆరాధించే అనుభవంలోకి నిన్ను తీసుకురావాలి. అందుకని కీర్తనకారుడు అన్నాడు, నీవు నన్ను రక్షించుము, నా ప్రాణాన్ని విమోచించుము, నేను నిన్ను స్తుతిస్తా. నువ్వు నన్ను స్వస్థపరచుము, నేను నిన్ను స్తుతిస్తాను. ఇక యోబు అన్నాడు, ఏమన్నా లేకపోయినా నేను మాత్రం నేనే స్తుతిస్తాను. ఈ అనుమానికి నువ్వు వస్తే శత్రుత్వం నుంచి, దుర్లాభాపేక్ష నుంచి,
ద్వేషం నుంచి, సహోదరు ద్వేషించే స్వభావం నుంచి నిజంగా మనం విడిపించబడ్డాము. నిజంగా నిత్యజీవం, మరణం నుండి నిత్యజీవంలోకి దాటామా? ఆయనకు స్వకీయ జన్మయ్యాము మనం. ఆయన సంపాద్యంగా ఏర్పడ్డామా? ఆయన కుమారుడుగా, కుమార్తెగా చేయబడ్డామా? ఇంకా సాతాను యొక్క కుమారుడు, కుమార్తెగానే ఉన్నామా? ఇంకా లోక సంబంధంగానే ఉన్నామా? ఒకవేళ లోక సంబంధంగానే ఉండి ఇలాంటి అలవాట్లు ఉంటే మనం దేవుని స్తుతించి ఆరాధించే అర్హత లేదు. ఆయన ఎంత త్యాగం, ఎంత ప్రేమ చెప్పినా, ఎంత ప్రాణం అర్పించినా, ఎంత నిత్య జీవం ఇస్తారన్నా, ఈ అనుభవంలోనికి రాకుండా మనం ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. ప్రభా, ఇట్టి నాకు మరణానికి పాత్ర, నాకు విమోచనిచ్చావు, విడుదలనిచ్చావు, క్షేమమిచ్చావు, ఈ అనుభవంలోనికి నన్ను నడిపించావు, నీ ప్రాణం ఇచ్చావు, నిత్య జీవమే నాకు ఇవ్వడానికి నీ ప్రాణాన్ని దారిపోస్తావు దేవుడు. ఇంతకంటే నువ్వు నాకేమి ఇవ్వగలవు ప్రభా? అన్నీ కోల్పోయినావు నా కోసం. నన్నే నువ్వు సంపాదనగా, స్వకీయ సంపాదనగా ఎంచుకున్నావు. నన్నే నువ్వు స్వకీయ సంపాదనగా ఏం చూసి ఎంచుకున్నాడంట? చివరి చదవండి. ద్వితీయోపదేశకాండం 7:8 అనుకుంటా. ఏం చూసి ఎంచుకున్నాడు? స్వకీయ సంపాద్యముగా. స్వకీయ సంపాద్యముగా దేని చూసి ఎంచుకున్నాడు? అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి విడిపించి ఏం చేసినాడంట? ఆ రోజు కాబట్టి దేవుడైన యెహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును. 1000 తరముల వరకు. ఎక్కడ చదువుతున్నావా నువ్వు? సాగుబట్టి శివుడు మొత్తున్నాడు. 7:6 అని చెప్పాను. నీవు సందర్భం ఏంటి? స్వకీయ జనం అని చెప్పాను. ఆ పదం ఏడ కనపడుతుందో దాన్ని చూడాలా, అక్కడ ఎట్లా మారిందో, ఎందుకు జరిగిందో, అది కదా సబ్జెక్టు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఏం చేసింట? నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. అంటే ఈ విశ్వములో అందరూ ఎక్కువ ఎవడు? అనిల్ అంబానీ అట్లాంటి వాళ్ళు ఎక్కువ. కొంతమందికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతి, అలాంటి వాళ్ళు చూడలేదు ఇక్కడ దేవుడు. ఎవరు చూస్తారంట? నువ్వు లెక్కకు తక్కువైనను అందరికంటే లెక్కకు ఎక్కువగా ఎంచి ఏం చేశాడు? అక్కడ ఆప్తే సరిపోదు, అది కంటిన్యూ అవ్వాలి. లెక్కకు ఎక్కువగా ఎంచి నిన్ను నన్ను తనకు స్వకీయ జనముగా చేసుకున్నాడు. ఏమైపోయే వాళ్ళని? నరకానికి, మరణానికి పాత్రులమైన వాళ్ళని స్వకీయ జనముగా ఎంచుకున్నాడట. ఏం చూశాడు? తన ప్రాణం పెట్టి మనల్ని స్వకీయ జనముగా సంపాదించుకొని తన ప్రజలుగా చేసుకున్నాడు. ఇలాంటి వాడు ఎవడన్నా ఉంటాడా? ఏ ఉద్యానికి వెళ్ళినా అనేకుని దూషిస్తూ తోలనాడుతున్నారు. వీడు అన్ఫిట్ అంటున్నాడు, వీడి చదువు రాదంటున్నాడు, వీడి పని రాదంటున్నారు, వీడికి మాట్లాడడం రాదంటున్నాడు, వీడికి ఇంగ్లీష్ రాదంటున్నారు, వీడికి గ్రామర్ తెలియదంటున్నారు, వీడికి కల్చరే లేదంటున్నారు, వీడికి మార్కులే లేవు. వాటి ఉద్యోగాలు పెట్టుకుంటారు. నువ్వు దేవుడికి దేనికి పనికి రాకపోరా అంటారు. యూజ్లెస్ ఫెలో అంటారు. ఏమంటారు? పనికి మాలిన ఉండాలి, దేనికి పనికిరావు. అలాంటి పనికి మాలిన నిన్ను నన్ను ఆయన ఏమంటున్నాడు? స్వకీయ జనముగా
నువ్వు రిజెక్ట్ ఈ లోకంలో, కానీ ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు. దేని కొరకు? స్వకీయ జనముగా తన ప్రాణం ఇచ్చి అలా అంతగా చేసిన దేవునికి మనం స్తుతించి ఆరాధించుకుని ఉండగలమా? ప్రభా, నా బతికి లాంటి ఏ మంచితనం నాలో లేదు, ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. మరణానికి నరకానికి పాత్ర, ధర్మశాస్త్రం ప్రేమించలేదు, కీడు చేసేది మానుకోలేదు, మేలు చేసే మనసు నాకు లేదు, శత్రుత్వం కలిగిన వాడను, ద్వేషం కలిగిన వాడను, అసూయ కలిగిన వాడను, నాలో ఏ మంచితనము లేదు ప్రభా. భూమి మీద అన్ని చెడ్డ అలవాట్లే. అయినా నువ్వు నన్ను స్వకీయజనంగా చేసుకున్నావు, అయినా నన్ను మరణం తప్పించను, అన్యా నన్ను ప్రాణాన్ని నా కొరకు పన్నంగా పెట్టావు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చావు ప్రభావాన్ని బట్టి నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తాను. మోకరించండి ప్రభువును ఆరాధిస్తాను. క్లుప్తంగా బిగ్గరగా